వెల్కమ్ టు హిట్ టీవీ. ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ పైన మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసు. మ్యామ్, రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని కామెంట్స్ చేయడం పైన కూడా ఒక వివాదం అనేది మొదలవ్వడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా. అయితే దీనిపైన రీసెంట్గా చాలామంది జర్నలిస్టులు ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత జనసేన పార్టీ కూడా ఈ రోజు ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ వివాదము ఎక్కడి వరకు వెళ్తుంది అనుకోవచ్చు? ఇక దీనికంటే ముగింపు అనేది ఉండదు అనుకోవచ్చు. ఇది మొదలవటం చాలా పెద్ద విషయంతో మొదలైంది. సరే, ఆ విషయం మనం మాట్లాడుకున్నట్టున్నాం ఆల్రెడీ. అమిత్ షా గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక నాయకుడు ఇద్దరు కలిసి జగన్ విషయం ప్రస్తావించటం. ఆయన ఏమో లేదు లేదు లేదు, జగన్ మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్, మంది షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ కాదు, చంద్రబాబు నాయుడు తోటి మనకి ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్, అందుకని ఇన్స్టెంట్గా మనం అతన్ని వాడుకుంటాము, వదిలేస్తాం. ఇది చాలా పెద్ద కామెంట్ నిజానికి. అయితే ఆ కామెంట్ గురించి ఆ తర్వాత కొనసాగింపుగా మనం ఆయన అరెస్ట్ విషయం మనం ముందుకు తీసుకెళ్ళలేము, వదిలేయండి, అసలు మీకెందుకు శత్రుత్వం జగన్ తోటి అని ఆయన ఎదురు ప్రశ్నించినట్లుగా ఈ మొత్తం వృత్తాంతం నాగేశ్వర్ గారితోటి ఎవరో చెప్పగా విశ్వసనీయ వర్గాల భోగట్ట అంటుంటారు అప్పుడప్పుడు వార్తల్లో. ఆ విధంగా ఆయన అది వినేసి ఊరుకుని కొంచెం ఇంకో రకంగా చెప్పుండాల్సిందే నిజానికి. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు, ఇప్పుడు పదవిలో లేడు కదా అని ఒక టాపిక్ చేసి ఉంటే చాలా గొప్పగా ఉండేది నాగేశ్వర గారి స్టైల్లో. ఏమై ఉంటుంది దానికి కారణం? జగన్ అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టేనా, అప్పుడప్పుడు ఓట్లు వేస్తారు కాబట్టి అందుకే ఆయన అరెస్ట్ చేయట్లేదా, లేకపోతే అసలు టీడీపీ వాళ్ళు అడగట్లేదా, జనసేన వాళ్ళు అడగట్లేదా? ఇలా మాట్లాడి ఉంటే చాలా బాగుండుండేది నాగేశ్వర్ గారు. అలా కాకోకుండా ఇవన్నీ అమిత్ షానే అన్నట్లుగా మాట్లాడేసరికి ఇటు మేము మాట్లాడటం మొదలెట్టి అమిత్ షాని తిట్టించినట్టు అయింది అనేసారు పవన్ కళ్యాణ్ కూడా ఈ మాట. ఏమనంటే అమిత్ షా గారు ఎంత గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తిని ఇలా మాట్లాడతారా అని అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే రేపొద్దున ఏంటి, మీతో నేను మాట్లాడిన విషయాలు మీరెళ్ళి ఎవరికో చెప్పటం, వాళ్ళు ప్రెస్లో చెప్పటం ఏంటిది అని అమిత్ షా దగ్గర నుంచి ఎక్కడ మాట వస్తుందోనని పవన్ కళ్యాణ్కి చాలా బాధ అయింది, భయం వేసింది ఒక రకంగా. అందుకని వాళ్ళ వర్గాల నుంచి చాలా సీరియస్ అటాక్ మొదలైంది నాగేశ్వర్ గారి పైన. సరే, వాళ్ళది అలా ఉంటే తెలుగుదేశం వాళ్ళది ఇంకొక బాధ. మేము జనసేన బతికిచ్చాం, మా వాళ్ళే సీట్లు వచ్చినాయి, వాళ్ళకి బీజేపీకి సీట్లు వచ్చినాయి, మేము ఎన్ని త్యాగాలు చేసాం, మా దగ్గర నాయకుల్ని మేము ఎంత బాధ పెట్టాం, ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకునే నాయకుల్ని. ఇప్పుడు మనం ఆయన పేరేంటి, వర్మ గారి విషయం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. ఆ వర్మ గారు లాంటి క్యాండిడేట్లను మనం ఎంత పోగొట్టుకున్నాం, ఇంత చేస్తే మనది ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్పా, అంటే ఏ రోజైనా వదిలేయొచ్చామని అని తెలుగుదేశం వాళ్ళు బాధపడిపోతున్నారు. అసలు ఇప్పుడు అర్ధంతరంగా బీజేపీ మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి అని భయపడ్డారో ఏంటో. ఈ మొత్తం వ్యవహారంలో చిద్విలాసంగా విష్ణుమూర్తి స్టైల్లో హ్యాపీగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఈ ఇష్యూలో ఆయనకే ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. వాళ్ళు అరెస్ట్ చేయరని తెలుసు ఆయనకి, ఎందుకంటే ఇన్వోట్లు వేయాలి కదా. అప్పుడు వివాదంలో పేరు వచ్చినప్పుడు కూడా ఎవరు రియాక్ట్ కూడా అవ్వలేదు, కనీసం వాళ్ళు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఓట్లేస్తుంది నిజమేగా. పార్లమెంట్లో ఏదైనా బిల్లులు పాస్ అయ్యే విషయంలో వాళ్ళు ఓట్లేస్తున్నారుగా. అందుకని వాళ్ళు కుక్కిన పేనుల్లాగా, తేలుగుట్టిన దొంగల్లాగా వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. అసలు ఈ మొత్తాన్ని ఎక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేయాలని బీజేపీ వాళ్ళు కూడా అనుకోవట్లేదు. ఇది వివాదం. ఈ వివాదంలో జనసేన వాళ్ళు చాలా నడుంగట్టుకొని ఒక వ్యతిరేకమైన ట్రోలింగ్ని నడిపారు. ఇక తెలుగుదేశం వాళ్ళు మేము తక్కువ తిన్నామా అన్నట్లు వాళ్ళు అసలైతే ఏకంగా ఆయనకు ఒక బ్లూ చొక్కా వేసేసి, ఆయనకు ఒక కండువా వేసేసి వాళ్ళు ప్రచారం మొదలెట్టారు. అందులోనూ టీడీపీ అఫీషియల్ పేజ్లో కూడా, అఫీషియల్ పేజ్లో వచ్చింది. సరే, ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఈ ప్రకటన
ఈ మాటలు వీడియోలో చెప్పిన వెంటనే ఆయన ఫోన్ చేసి, ఎవరు మన నాదెండ్ల మనోహర్ గారు ఫోన్ చేసి, ఏమండి ఇది కొంచెం సున్నితమైన అంశం, మీరు కొంచెం విత్డ్రా చేసుకుంటారా అని హంబుల్గా అడిగాడు. ఈయన కూడా అంతే హంబుల్గా నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పేశారు. ఇంతటితో ఆగాలి కదా. ఆగకుండా వాళ్ళు కండువా వేసేశారు, తెలుగుదేశం వాళ్ళు. ఇక కండువా వేసేసరికి ఈయనకు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసేసి నన్ను పేటీఎం అంటారా, నాకు కండువా వేస్తారా అని నేను ఆయన అడగగానే నేను విత్డ్రా చేసుకున్నాను. పైగా ఇదేమీ ప్రజలకు పనికొచ్చే విషయం కూడా కాదు, ఇలాంటి విషయం కోసం ఏంటిది అనుకుని నేను, ఆయన హంబుల్గా అడిగాడు, నేను హంబుల్గా విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పాను. అలాంటప్పుడు మీరు ఈ విధంగా చేయటం ఏంటి అనే మాట అనుకోకుండా వాళ్ళు అలా చేసినందుకు కానీ ఈయన రిటార్ట్ ఏమిచ్చారంటే, ఇదేమన్నా ప్రజలకు సంబంధించిన విషయమా, ప్రజా సమస్య ఇదేమన్నా కాదు కదా, అసలు ప్రజా సమస్య అనేది ఇంకోటి ఉంది, వేదాంత కంపెనీకి వీళ్ళు గనులేవో ఇస్తున్నారు, అది అన్యాయం, అది అక్రమం, అసలు అలాంటి విషయాలు కదా నేను మాట్లాడాలి, నాకెందుకు ఈ చెత్త అంతా అని ఈయన మాట్లాడారు. అదుగో మళ్ళీ మా గవర్నమెంట్లో చేసిన తప్పుల గురించి, మా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడతావా అని వాళ్ళు రెచ్చిపోయారని చెప్పి ఈయన సమాధానాలు చెప్తున్నారని ఆయన మాట్లాడుకుంటా ఉన్నారు. మధ్యలో మాలాంటి వాళ్ళు ఉంటాం కదా, మేము కూడా ఏ మాట కామాట నాగేశ్వర్ గారికి సపోర్ట్ చేశాం. ఇప్పుడు విశ్లేషకులు అన్న తర్వాత ఇప్పుడు నేను ఈ మొత్తం మాట్లాడిన దాంట్లో కొన్ని నాకు 100% మీడియాలో వచ్చిన వార్తలు అయి ఉంటాయి, ఇంకొన్ని ఈ వచ్చిన వార్తల్ని క్రోడీకరించి నా అభిప్రాయం కూడా ఉంటుంది. ఒకవేళ నా అభిప్రాయంతో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు నన్ను అడిగితే సరే అండి విత్డ్రా చేసుకుంటాను, లేదు అనుకుంటే విత్డ్రా చేసుకోవాల్సిన అవసరమే లేదు అని మాట్లాడతాను. ఈ విషయాన్ని ఇంతటితోటి ఆపకుండా దాదాపు ఆగిపోయిన విషయం ఇది, నిజంగా ఆగిపోవాలి అక్కడితోటి. ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీటు ఇంకో కొత్త పొంతలు దొక్కింది. అదేంటంటే అసలు ఇదేదో తెలంగాణ మేధావి పైన దాడిగా, తెలంగాణ జర్నలిస్ట్ పైన దాడిగా, ఆంధ్ర వాళ్ళ ఇనప బూట్లు తోటి తొక్కుతున్నారు అనే విషయంతో నిన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏవేవో అవాకులు, ఏవేవో చవాకులు, ప్రాంతీయ విభేదాలు సృష్టించడం దగ్గర నుంచి, సినిమా వాళ్ళని విమర్శించడం దగ్గర నుంచి, ఒక కులాన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి అన్నీ ఏం చెయ్యకూడదో ఆ ప్రెస్ మీట్లో అవన్నీ చేశారు. నిజానికి నాగేశ్వర్ గారిని ఎప్పుడు కూడా తెలంగాణ వ్యక్తిగా ఎవరూ చూడలే, ఆయన ఒక మేధావిగానే చూశారు. ఇవాళ మనం E=mc² ఐన్స్టీన్ సిద్ధాంతం, అది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతటి విప్లవం తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళకి ఈ E=mc² ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది. మరి మన ఊరు వాళ్ళ ఐన్స్టీన్ మన ఊరా, మన ప్రాంతమా, మన దేశమా? మరి ఐన్స్టీన్ చెప్పింది మనం ఎందుకు తీసుకోవాలి, మనం ఎందుకు వాడుకోవాలి? ఈ లెక్కన వస్తే మన భారతదేశం ఎన్నో దిగుమతి చేసుకుంటుంది, మందులు దిగుమతి చేసుకుంటుంది, ఎరువులు దిగుమతి చేసుకుంటుంది, ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది, ఫోన్లు దిగుమతి చేసుకుంటుంది, పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది, ఆయిల్ గింజలు దిగుమతి చేసుకుంటుంది, నూనె గింజలు, ఇన్ని దిగుమతి చేసుకుంటున్నాం కదా మనము. కంప్యూటర్ టెక్నాలజీని దిగుమతి చేసుకున్నాం కదా, ఇన్ని ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం కదా, మరి ఎన్ని దిగుమతి చేసుకోకూడదుగా? మా ప్రాంతమే, మా ఊరే, మా ఇల్లే అనుకుంటే వీళ్ళ చిన్న బుద్ధి నిన్న కనిపించింది అక్కడ. మా ప్రాంతం మీద మీరు దాడి చేస్తారా అంటే హౌ డేర్ అనేదాకా వచ్చేది. అంటే నిన్న వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఆ ప్రొఫెసర్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారనే వార్తలు కూడా వినపడ్డాయి సందర్భంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఇంకా కూడా విడిపోయినప్పటికీ కూడా అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఒక మామూలు చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ వదంతిని చెప్పారు అంటే ఒక అర్థం ఉంది. అక్కడున్న వాళ్ళందరూ తలలు పండిన మేధావులు, ఉద్యమకారులు. మరి వాళ్ళ అసలు ఆ ముందు రోజు రాత్రే ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చేసింది
అసలు ఆయన్ని ఏ విధంగానూ మేము నోటీసులు ఇవ్వదలుచుకోలేదు, ఆయన అరెస్ట్ చేయాలని మా ఉద్దేశం కాదు, ఆ పోలీసులు మా వాళ్ళు కాదు అని. అర్థమైందా? అయినప్పుడు ఇది అక్కడ మాట్లాడిన వాళ్ళందరికీ ఆ న్యూస్ తెలుసు. మరి ఆంధ్ర పెత్తందారులను మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనే మాట ఎందుకు వచ్చింది? ఓ పక్కన ఆయనేమో డీజీపీని కలిసినప్పుడు నా మీద ట్రోలింగ్ జరుగుతుంది, దానిపైన ఫిర్యాదు చేయడానికి వెళ్ళాను అన్నాడు తప్పితే, నాకు ఆంధ్ర వాళ్ళు నోటీసులు ఇచ్చారు, నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉందని కానీ ఇంకోటి కానీ చెప్పలేదు కదా. మరి చెప్పనవి చెప్పినట్టు, జరగనవి జరిగినట్టు, మీకేదో కలబడినట్టు మాట్లాడితే ఎట్లా? ఆయనంటే రాజకీయ విశ్లేషకుడు కాబట్టి ఆయనకున్న ఇన్ఫర్మేషన్ని ఇంకొంచెం జోడించి ఆయన రాజకీయ కోణంలో ఆయన విశ్లేషించారంటే అర్థం ఉంది. మరి మీ అందరూ ఎందుకు చేసినట్టు ఈ పని? అసలు పవన్ కళ్యాణ్ 5 పెళ్ళిళ్ళ గురించి మీకెందుకు? అసలు సినిమా వాళ్ళకి శీలం ఉండదు, తాగుబోతులు, తిరుగుబోతులు, వదరబోతులు అలాంటి వాళ్ళే సినిమాల్లో చేరతారు. మరి మీ ప్రాంతం మా ప్రాంతం అని గోలగోల చేస్తున్నారు కదా. పైడి జయరాజుకి అన్యాయం జరిగిందని బాధపడిపోతున్నారు కదా. పైడి జయరాజు సినిమాల్లో ఎందుకు చేరాడు? మరి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు, కాంతారావు గారు, ఇప్పుడున్న డైరెక్టర్లు, టెక్నీషియన్స్ బోల్డ్ మంది తెలంగాణ వాళ్ళు. మొదట్లో ఎందుకు తెలంగాణ వాళ్ళు లేరు ఇక్కడ అంటే, తక్కువ మంది ఎందుకు ఉన్నారు అంటే, బి నరసింహరావు గారు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఆర్ట్ డైరెక్టరే. మొదట్లో ఈ ప్రాంతంలో నిజాం పాలన ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీ పెద్దగా డెవలప్ కాలా. సినిమా ఇండస్ట్రీ అంతా ఉన్నది ఎక్కడ? మద్రాసులో ఉంది. విజయవాడలో ఉందా? లేదు. విజయవాడ వాళ్ళు కూడా మద్రాసు వెళ్ళేవాళ్ళు. తెలంగాణ వాళ్ళు కూడా మొదట్లో ఎవరన్నా సినిమాల్లో చేరాలి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా మద్రాసే వెళ్ళారు. హైదరాబాద్లోకి పరిశ్రమ వచ్చిన తర్వాత కదా ఇక్కడ ఎక్కువ షూటింగులు చేయటము, ఇక్కడ వాళ్ళని కావాలని పిలిచి ఇండస్ట్రీని ఇక్కడ స్థాపిస్తే మంచిది అని కదా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే కదా వాళ్ళకి స్థలాలు ఇచ్చింది. కానీ నిన్న మాట్లాడిన ఒక పెద్ద మనిషి, మరి ఆయన ఎట్లా పెద్ద మనిషి అయ్యాడో నాకు తెలియదు. ఒంటికి వయసు వస్తే సరిపోదు, బుర్రలో కూడా కొంచెం బుద్ధి కూడా ఉండాలి. ఒక ఏరియాకి వెళ్తే కమ్మ వాసన వచ్చేస్తుందంట, ఈయనకు ఒక్కడికే వస్తుంది. ఇది మాట్లాడటం అది ఎంత దూరం వెళ్ళిందంటే ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి వీల్లేదు అని. అసలు నిన్న మీటింగ్ పెట్టింది ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి వీల్లేదు అనే దానికోసం మీటింగ్ పెట్టాలి అని అనుకుని, సినిమా వాళ్ళని తిట్టాలి అని అనుకుని మీటింగ్ పెట్టాలి అని అనుకుని, నాగేశ్వర్ గారి విషయంలో అది ఒక 10% అయితే ఈ 90% ఈ విధమైన ఆంధ్ర వాళ్ళ పెత్తనం అని. ఏం మాట్లాడుతున్నారు మీరు? జల వివాదాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఏమైనా మాట్లాడారా? 10 ఏళ్ళు మీ కేసీఆర్ఏగా ఉన్నాడు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం వ్యక్తి సీఎంగా ఉన్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. 10 సంవత్సరాలు మీ వాడేగా ఉన్నాడు, ఇప్పుడు కూడా మీ ప్రాంతం వాడే కదా. మరి కేసీఆర్ని ఏ రోజు మీరు ఎంత తిట్టారు, ఎంత నిలదీశారు? మీరు ఏమైపోయినాయి అప్పుడు మీ నోరులన్నీ? ఇప్పుడు మాట్లాడుతున్నారు. చాలా అసంబద్ధంగా, ఏకపక్షంగా నిన్న జరిగింది ప్రెస్ క్లబ్లో. దానికి ధాటిగా ఇవాళ జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ధీటుగా అంటే సమాధానం ఇచ్చారనుకుంటారా ఈరోజు జనసేన వాళ్ళు? ఇచ్చారు, మాట్లాడారు. అంటే అది ఎలా అర్థమవుతుందంటే మనకి గమ్మత్తుగా నిన్న పొద్దున ప్రెస్ మీట్ పెట్టే వరకు అందరూ ఏకపక్షంగా చాలా వరకు మాట్లాడగలిగిన ప్రతి వాళ్ళు కూడా నాగేశ్వర గారిని సపోర్ట్ చేసి మాట్లాడారు. ఆయన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా, మాట్లాడిన వాళ్ళు కూడా, నేను కూడా దాదాపు ఒక 20 ఇంటర్వ్యూలు ఇచ్చాను ఆయనకి అనుకూలంగా. ఇది తప్పు, ఇట్లా చేయకూడదు, ఒక విశ్లేషకుడిని ఇలా మాట్లాడకూడదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని. అలాంటిది నిన్న ప్రెస్ మీటు అంతవరకే మాట్లాడుంటే అసలు ఎవ్వరు ప్రశ్నించేవాళ్ళు కాదు. అది దాటింది, పరిమితి దాటిపోయి ఒక విశృంఖలత్వం వెళ్ళింది. అక్కడ బూతులు మాట్లాడారు. ఒక మైక్ ముందు బూతులా మాట్లాడేది? దాన్ని ఎట్లా సహిస్తారు ఎవరైనా? కానీ నిన్న ప్రెస్ మీట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ వివాదం అంటే ఆ సినిమా ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా అక్కడ ఉన్న పృథ్వీరాజ్ గారు కూడా అనడం జరిగింది. అంటే మనం
అంటే నెమ్మదిగానే వెళ్ళాలి, ఎవరిని కూడా కించపరిచేలాగా మాట్లాడొద్దు, మనం ఒక దాని మీద వచ్చాం కాబట్టి ఒక ఇంటెన్షన్ మీద దాని మీదే మనం మాట్లాడాలి అని కూడా మధ్యలో చెప్పారు నేను చూసిన మట్టుకైతే ప్రెస్ మీట్లో. సో దాని తర్వాత కొంతమంది హద్దులు దాటి మాట్లాడడం జరిగింది. నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ అంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళినా నన్ను ఎంతమంది జైల్లో పెట్టాలని చూసినా సరే నేను మాట్లాడడం ఆపను అని కూడా తను కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. అక్కడితో ఆపకుండా జనసేన నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ కొత్తగా పెట్టడం వల్ల కూడా ఈ వివాదం ఇంకా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నిన్న అన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అంటే పార్టీని ఉద్దేశించి కూడా వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాల? అంటే పార్టీ పేరు ఎక్కడ జనసేన అని తీసుకురాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంటే జనసేన అన్నట్టే, అది ఏక వ్యక్తి పార్టీ కదా, ఆయన ఒక్కడే లీడర్, అందులో మిగతా వాళ్ళందరూ ఆయన అనుచరులు అంతే. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇప్పుడు చీమ నా పొట్టలో వేలు పెడితే నేను కొట్టినా అని అన్నట్టు మరి మాట్లాడతారు కదా. అందుకే ఒక సున్నితమైన అంశాన్ని డీల్ చేసేటప్పుడు మనకు కూడా కొంచెం సున్నితత్వం ఉండాలి, కొంచెం ఆలోచన జ్ఞానం ఉండాలి, కానీ కొంచెం నాలుక అదుపులో ఉండాలి. అదిలే అసలు నిన్న మాట్లాడాల్సిన దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేసింది, అనిత గారు కూడా క్లారిటీ ఇచ్చేశారు. మాకు అసలు మేము ఆయన జోలికి మేము వెళ్ళబోవట్లేదు, ఆయనకి ఏ నోటీసులు ఇవ్వట్లేదు అని అన్నప్పుడు ఇంకా ఆయన పైన తెలంగాణ వాడిగా ఆయన పైన చేసిన దాడి ఏంటి చెప్పండి? సోషల్ మీడియాలో ట్రోల్స్. సోషల్ మీడియాలో మరి ఇప్పుడు ఈయన సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు ఎదురు వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా? ఇప్పుడు నేను చాలా సంస్కారవంతంగా ఉన్నా, నేను పొరపాటునో లేకపోతే గ్రహపాటునో లేకపోతే కావాలనో కొంచెం సంస్కారం తక్కువ ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ అన్నయ్య కూడా తీసుకోవాల్సి వస్తుంది, పడాల్సి వస్తుంది. మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు మనం పెట్టుకుంది ఎవరితో? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఎవరితో? సాక్షాత్తు పవన్ కళ్యాణ్తో. పవన్ కళ్యాణ్ వెనక ఉన్న వాళ్ళందరూ ఎవరు? వాళ్ళకి ఏ మాదిరి రాజకీయ జ్ఞానం ఉంది? వాళ్ళు వెళ్ళి కేసులు పెడుతుంటే మీరెవరు కేసులు పెట్టడానికి వీల్లేదు అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చుంటే ఈ వివాదం ఇంతవరకు వచ్చేదా? ఇది ఒక రాజకీయ కారణంతో వచ్చింది ఈ చర్చ. దీని వెనక రాజకీయం ఏముంది, వేరే వ్యక్తిగతాలు ఏమీ లేవు. దీని గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చుంటే ఎవరైనా కేసులు పెట్టాలి అని అనుకుంటున్నారేమో, ఇచ్చారు కూడా కంప్లైంట్లు, ఇక ఎవరు ఇవ్వకండి అని ఉంటే అయిపోయి ఉండేది కదా. అటువైపు సంయమనం లేదు. ఈయన యుద్ధం వాళ్ళు మొదలెట్టారు, నేను ఆపుతాను అన్నారు, కానీ ఈయన కూడా ఆపట్ల. కింద పడ్డా నాదే పై చెయ్యి అనే పరిస్థితిలాగా ఈయన కూడా ఏదో మాట అంటూనే ఉన్నారు రెండో వాళ్ళు కాస్త. ఇప్పుడు చూడండి, నిన్న ప్రెస్ మీట్కి ముందు నాలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకి, ప్రెస్ మీట్ తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి తేడా వచ్చింది. అంటే తేడా దేంట్లో వచ్చింది? ఎందుకంటే వాళ్ళు ఒక పరిధిని దాటి మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్లో. అవసరం లేదు అంత ఆగ్రహం అక్కర్లేదు. కానీ ఇక్కడ ఇష్యూ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది ఇష్యూ, కానీ మాట్లాడింది అంత కించపరిచి మాట్లాడింది ఆయన కాదు. పక్కన ప్రెస్ మీట్ పెట్టుకున్న వాళ్ళు క్రాంతి దళ్ పార్టీ పృథ్వీరాజ్ గారు ఆ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన వెళ్ళి కూర్చొని తనకు ఏం జరిగిందో తను చెప్పుకొని మైక్ ఇచ్చేయడం కూడా జరిగింది. దాని తర్వాత వివాదం అనేది మళ్ళీ ఈరోజు నిన్నటితో ఆగిపోయింది అనుకున్న వివాదం మళ్ళీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సోషల్ మీడియాలో చాలామంది ఖండిస్తున్నారు, అది చాలా తప్పు కూడా అని భావిస్తున్నారు. అంటే ఈరోజు మళ్ళీ జనసేన పార్టీ తరపు నుంచి అంటే అధిష్టానం అది నాపండి అని చెప్పాల్సింది పోయి మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం దీనికి కొంచెం రెచ్చగొట్టినట్టే అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకటండి, మనం రాజేసినంత ఈజీ కాదు ఆర్పటం, కాబట్టి రాజేసే ముందే ఆలోచించాలి. పక్కనే ఫైర్ ఇంజిన్ ఉందా లేదా, ఒట్టి ఫైర్ ఇంజిన్ ఉన్నా కుదరదు, ఫైర్ ఇంజిన్లు నీళ్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి, ఆ నీళ్లను కొట్టేవాడు ఉన్నాడా లేదా కానీ చూసుకోవాలి. అందుకని నిప్పు రాజేయటం చాలా ఈజీ, సులువు. కానీ నిప్పు రాజేసిన వ్యక్తి సైలెంటే ఉన్నారు, రాజేసుకున్న అవుత్ సైలెంట్ వ్యక్తి సైలెంట్గా ఉన్నారు, కానీ వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళ వల్ల ఇష్యూ అనేది ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇలాగే ఉంటుందండి రాజకీయం అంటే. ఎక్కడో ఎవరో జ్వాలను వెలిగించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లు. ఇప్పుడు మనం ఒక చోట స్విచ్ చేస్తాం, లైట్ ఎక్కడ వెలుగుతుంది? లైట్ ఎక్కడుందో అక్కడే వెలుగుతుంది. స్విచ్ చేసిన దగ్గరే లైట్ వెలుగుద్దా? లైట్ ఎక్కడ పెట్టుంటే అక్కడే వెలుగుతుంది, అంతే కదా. మనం అలానే చూడాలి. ఇది ఇంత దూరం వెళ్ళాల్సిన అంశం కాదు అసలు. చిన్న విషయాన్ని ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఈగోస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది, నాగేశ్వర్ గారికి నేను అవునన్నా కాదన్నా ఆయన మేధావి,
ఆయన ఒక ప్రొఫెసరు, ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు, ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడారు, ఎన్నో రాశారు. మరి ఆయనకు ఆ మాత్రం అభిజాత్యం ఉండదా? చూడండి, నేను మాట్లాడేప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. అభిజాత్యం వేరు, పొగరు వేరు. పొగరు మన దగ్గర మనకు విద్వత్తు ఉన్నా లేకపోయినా, మనకు శక్తి ఉన్నా లేకపోయినా, మనకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా చూపించేది పొగరు. ఇవన్నీ ఉన్నప్పుడు, సామర్థ్యము, జ్ఞానము ఇవన్నీ ఉన్నప్పుడు చూపించేది అభిజాత్యం. ఆయన దగ్గర కాస్త అభిజాత్యం ఉంది. అందుకే ఆయన ఏం చేస్తున్నారు, ఆపగలిగిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే, నేను ఇంతటి వాడిని నన్ను అంటారా, నేను ఒక విశ్లేషకుడిగా మాట్లాడే స్వతంత్రం నాకుంది, స్వేచ్ఛ నాకుంది, నాకు ఈ రాజ్యాంగం ఆ హక్కునిచ్చింది అని మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడడం తప్పు కదా, అంటే రాజ్యాంగం మనకు ఆ హక్కు ఇచ్చింది కదా మాట్లాడే. నేను అదే అంటున్నా. కానీ అవతల వైపు వాళ్ళు హక్కు నీకే కాదు మాకు ఉంది కదా అని మాట్లాడుతున్నారు. దీన్ని ఎవరు జడ్జ్ చేయగలరు చెప్పండి? ఈయన మాట్లాడిందే కరెక్టు, వాళ్ళు రియాక్ట్ అయింది తప్పు అని ఎవరు మాట్లాడగలరు? కానీ ఇప్పటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి రాజకీయ విశ్లేషణ జీవితం చూసుకున్నట్లయితే 40 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. అంటే ఆయననే నేను వెనక్కి తగ్గి నా మాటలో నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పడం కూడా జరిగింది. అంటే సోర్స్ని చెప్పమన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు మీకు సోర్స్ ఎక్కడిది, అంటే మీరు ఎందుకు మాట్లాడారు ఇష్యూ అని చెప్పినప్పుడు కూడా సోర్స్ని అంటే ఎవరు కూడా రివీల్ చేసే పరిస్థితి ఉండదు. చాలా వరకు కూడా జర్నలిస్ట్ చాలా సార్లు రివీల్ చేయటం కుదరదు. సరే, అలాంటి సోర్సే రివీల్ చేయాల్సిన పరిస్థితే వస్తే 33,000 మంది అమ్మాయిల అదృశ్యం గురించి నువ్వు సోర్స్ చెప్పు ఫస్ట్. పవన్ కళ్యాణ్ చెప్పాలి సోర్సు. అది నువ్వు ఇంకోటి, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎదురువారు చంపేస్తామన్నా, ఎదురువారు ఇంకేదో చేస్తామన్నా, జైల్లో పెడతానన్నా, ఏం చేస్తానన్నా, అవసరమైతే సోర్సు చెప్పగలిగి ఉన్నప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు మనోహర్ గారు అడగగానే అవును నాకు మనోహర్ గారే చెప్పారు అంటే నాకు తెలిసిన తర్వాత నాకు మాట్లాడే హక్కు ఉంది అని ఎందుకు చెప్పలేకపోయారు నాగేశ్వర్ గారు? అదేమంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం కొద్దీ అని. మనకేదైనా ఒక విషయం తెలిసినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనకెవరన్నా విషయం చెప్పినప్పుడు నేను ఇది బయట కూడా మాట్లాడొచ్చా? కానీ అందరి దగ్గర అలా అడగలేము కదా. అడగాలి, మీరు చెప్పదలుచుకున్నప్పుడు అడగాలి. ఇప్పుడు మీరు నన్ను నమ్మి నాకు ఒక విషయం చెప్పారు, నా ప్రాణం పోయినా నన్ను బయట పెట్టకూడదు. ఒకవేళ బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తే కనీసంలో కనీసం మిమ్మల్ని అడగాలి, నేను ఇది బయట చెప్తాను అని. అసలు ఎందుకు ఆయన అంత ఇదిగా మీకు సమాచారం ఇచ్చినప్పుడు, మనోహర్ గారే ఇచ్చారని అంటున్నారు అందరూ, ఇచ్చినప్పుడు ఒక్క మాట మరి ఇది నేను బయట చెప్పొచ్చా, నేను ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి మాట్లాడొచ్చా అంటే ఆయన అబ్బెబ్బే వద్దు అన్నారనుకోండి, మీరు ఇంకో రకంగా చెప్పుండొచ్చు. అందుకే నేను మొదట్లో చెప్పాను మీకు ఎలా చెప్పొచ్చు ఈ విషయాన్ని ఇంకో రకంగా. జగన్ ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అని అడిగే హక్కు మీకు ఉంది ఒక విశ్లేషకుడిగా. ఏ శక్తులు ఆపుతున్నాయి అని అనవచ్చు. నాలాంటి చిన్నవాళ్ళు చెప్పినట్టు పార్లమెంట్లోనూ, రాజ్యసభలోనూ, ఎగువ సభలోను, దిగువ సభలోను వేసే ఓట్ల కోసమేనా జగన్ జోలికి వెళ్ళట్లేదు మోడీ అని నేను మాట్లాడొచ్చు. నేను మాట్లాడగలిగినప్పుడు నాగేశ్వర్ గారు మాట్లాడడానికి ఏంటి? మాట్లాడొచ్చు కదా. అట్లా చెప్పుంటే ఇప్పుడు ఈ గొడవ వచ్చి ఉండేది కాదు. ఈయన నా ఉద్దేశం ఇది, జగన్మోహన్ రెడ్డి తోటి లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు వాళ్ళు, అందుకే ఆయన జోలికి వెళ్ళట్లేదు అని. అందుకని ఏంటంటే అప్పుడు అసలు తెలుగుదేశం గురించి లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్పా, ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్పా అనే మాట వచ్చేదే కాదు. అప్పుడు అసలు తెలుగుదేశం వాళ్ళు ఇంత మాట్లాడేవాళ్ళే కాదు. అంటే ఒక జర్నలిస్టు, ఆయనకి నేను పాఠాలు చెప్పాలని కాదు, కానీ మనము చేరవేయవలసిన సమాచారాన్ని ఖచ్చితంగా చేరవేయాల్సిందే. ఎవరి పేరైనా చెప్పాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు నిర్భయంగా, నిర్భీతిగా చెప్పాల్సిందే. పేర్లు అంత అవసరం లేదు, విషయం మాత్రం వెళ్తే చాలు అనుకున్నప్పుడు విషయాన్ని ఫ్రీగా పంపించవచ్చు. ఉన్నదే అందుకు. జర్నలిస్ట్ అంటేనే అది. ఎనలిస్ట్ అంటే జర్నలిస్ట్ని మించింది ఎనలిస్ట్. ఆయన ఎనలిస్ట్, ఎనలైజ్ చేయగలుగుతారు. మరి అలాంటప్పుడు ఈయన పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడటం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం లేదు ఇప్పుడు. అదే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు కూడా గట్టిగా పట్టుకుంటుంది. అందుకే
ఇప్పుడు రేపు పొద్దున ఈ పంచాయతీ అంతా అమిత్ షా దాకా వెళ్లకుండా ఉంటుందా? ఈ పాటికే బోయి చెప్పి వాళ్ళు చెప్పేసి ఉంటారు. చెప్పేసి ఉంటే ఆయన దగ్గర నుంచి ఏం అక్షింతలు పడతాయో అనే ఒక భయం పవన్ కళ్యాణ్కి ఉండదా? కేవలం జనసేన పార్టీ ఆధారపడి ఉన్నది ఖచ్చితంగా బీజేపీ మీదనే ఆధారపడి ఉన్నాడు ఆయన. ఆయనకి సొంత బలం లేదు, సొంత వ్యక్తిత్వం లేదు. గట్టిగా మాట్లాడితే ఆయనకు ఒక ఆలోచన విధానం లేదు. ఆయనే చెప్పాడు, నేనన్నానని నా మీద పడి అడవక్కర్లా. ఏంటంటే నాకు రోడ్ మ్యాప్ రాలేదు అన్నాడు. వాళ్ళు రోడ్ మ్యాప్ ఇస్తే ఈయన ముందుకెళ్తాడు. అందుకని ఎలా చూసినా ఇప్పుడు జనసేన వాళ్ళకి చాలా కోపం వచ్చేసేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా ఏదో మాట్లాడాలి అనుకుని ఆ వేదికని వాడుకున్న నిన్నటి ప్రెస్ మీట్ అయినా ఎవరైనా సరే ఒక్కటే ఆలోచించాల్సింది, ఈ మొత్తం విషయంలో అసలు ప్రజల సమస్యలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. ఈ 8 రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, ఈ రచ్చ ఏదైతే ఉందో, దీనిలో ఎంత సమయం వృధా అయ్యింది? ప్రజా సమస్య ఉందా? లేదు. ఆంధ్ర ప్రభుత్వం బాగా పర్ఫెక్ట్గా ఉందా? లేదు. దానిలో ఉన్న సమస్యలు మాట్లాడాలా? అక్కర్లేదు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా 100% చెప్పినట్టు చేస్తుందా? అసలు మీరు ఈ ఉక్రోషాలు ఆక్రోషాలు ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాల మీద చూపెట్టండి, వాళ్ళ పని విధానాన్ని ప్రశ్నించి చూడండి, ఏమన్నా ప్రజలకు ఉపయోగం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.